హాయ్ క్రెడిట్ కార్డ్ లవర్స్ గైస్, నేను క్రెడిట్ కార్డ్కి సంబంధించి నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే చేశాను గైస్. సో ఈ వీడియోలో అయితే మనం యాక్సిస్ యొక్క క్రెడిట్ కార్డ్కి అప్లికేషన్ ఎలా ప్రాసెస్ చేసుకోవాలనేది ఆన్లైన్లో అది కూడా సింపుల్ స్టెప్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యాక్సిస్ సంబంధించి నేను నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే చేశాను అనమాట. అంటే యాక్సిస్ మైజోన్ క్రెడిట్ కార్డ్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్, నియో క్రెడిట్ కార్డ్, ఏఎస్, ఇలా నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ అయితే చేశాను అనమాట. వాటి ఫీచర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ వీడియోల కింద నాకు వచ్చినటువంటి ఎక్కువ కామెంట్స్ ఏంటంటే, అన్న యాక్సిస్ యొక్క క్రెడిట్ కార్డ్కి అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఒకసారి చూపి అని చెప్తున్నారు. సో 2024లో స్లైడ్ చేంజెస్ అయితే వచ్చాయన్నమాట. మరి వీటిలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను గైస్. మనం ఎలా అప్లై చేస్తే మీకు కార్డు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందనేది ఈ వీడియోలో డీటెయిల్గా మీకు అయితే చెప్తాను. సో స్టెప్స్ ఎక్కడ మీరు మిస్ అవ్వకండి గైస్. అలాగే నా దగ్గర కూడా 3 క్రెడిట్ కార్డ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు ఒకసారి గమనించారంటే యాక్సిస్ సంబంధించి మైజోన్ క్రెడిట్ కార్డ్, తర్వాత ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్, అలాగే ఇండియన్ ఆయిల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్, ఈ 3 క్రెడిట్ కార్డులు కూడా నాకు ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు రాలేదు గైస్. ఇది యాక్సిస్ యొక్క మైజోన్ క్రెడిట్ కార్డు మాత్రమే నేను ప్రీ అప్రూవ్డ్ కింద తెచ్చుకున్నాను అనమాట. మిగతా 2 కార్డ్స్ కూడా ఆన్లైన్లో అప్లై చేశాను. సో ఒకటి ప్రీ అప్రూవ్డ్ అప్పుడు, ఇంకా 2 వచ్చి మనకి ఆన్లైన్ ప్రాసెస్, అది కూడా ఏజెంట్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేశాను అనమాట అప్పటికి. సో మీరు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను గైస్. మీకు కనుక క్రెడిట్ కార్డ్ యాక్సిస్ బ్యాంక్స్ నుంచి కావాలనుకున్నట్టయితే ఖచ్చితంగా ట్రై చేసుకోండి. మరి ఇక్కడ మీరు ట్రై చేసే ప్రాసెస్లో మీకు నచ్చినటువంటి కార్డు రాకపోవచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే, మీరు సపోజ్ ఇక్కడ జనరల్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో మీ యొక్క క్రెడిట్ స్కోర్ని బట్టి, క్రెడిట్ హిస్టరీని బట్టి మీకు వచ్చేటువంటి క్రెడిట్ కార్డ్స్ మారిపోతూ ఉంటాయి. సపోజ్ నేను ఒక క్రెడిట్ కార్డు గురించి మాత్రమే అప్లై చేశాను అనుకోండి. అంటే ఇప్పుడు నేను సపోజ్ యాక్సిస్ మైజోన్ క్రెడిట్ కార్డ్ ఎక్కువ మందికి అయితే ఇప్పుడు అప్రూవల్ ఇస్తున్నారు. మరి యాక్సిస్ మైజోన్ క్రెడిట్ కార్డ్ గురించి మాత్రమే చెప్పాను అనుకోండి, మరి వేరే కార్డ్స్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా డిసప్పాయింట్ అయిపోతారు. సో ఈ వీడియోలో నేను ఫీచర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఆల్మోస్ట్ అన్ని క్రెడిట్ కార్డ్స్ కూడా ఫీచర్స్ అయితే చెప్పాను గైస్. మీకు వచ్చినటువంటి కార్డ్ సంబంధించి సింపుల్గా నా ఛానల్లో ఒకసారి మీరు వెరిఫై చేసుకోవచ్చు, ఏ క్రెడిట్ కార్డ్ సంబంధించి ఫీచర్స్ ఎలా ఉన్నాయని చెప్పి. సో ఈ వీడియోలో అప్లై ప్రాసెస్ మాత్రం నేను చెప్తాను. మీ క్రెడిట్ స్కోర్ని బట్టి, క్రెడిట్ హిస్టరీని బట్టి వచ్చినటువంటి కార్డ్ని మీరు సెలెక్షన్ అయితే చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా ఆ ప్రాసెస్ అంటే చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్ గైస్. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను చెప్పాను కదా, దాన్ని క్లిక్ చేశానంటే ఆటోమేటిక్గా ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది. సో ఇక్కడ క్రెడిట్ కార్డ్ ఆన్లైన్ అప్లికేషన్ యాక్సిస్ బ్యాంక్ సంబంధించి డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. సో గైస్, మీకు దీనికంటే ముందు చిన్న రిక్వెస్ట్ గైస్, మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మన ఛానల్ యొక్క టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో కూడా చేసుకోవచ్చు. మరి ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ గమనించారంటే, ఇక్కడ ఆన్లైన్ ప్రాసెస్ మనం సింపుల్గా మొబైల్ నుంచే చేసుకోవచ్చు. దీనికి సిస్టమ్ ఉండాల్సిన పని ఏం లేదు. అలాగే ఇక్కడ చూసారంటే ఆర్యూఐన్ ఎగ్జిస్టింగ్ యాక్సిస్ బ్యాంక్ కస్టమర్ అని అడుగుతుంది. సో మీకు యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ ఉండాల్సిన పని కూడా లేదనమాట. కాబట్టి నో మీద క్లిక్ చేసేయండి. ఒకవేళ మీరు యాక్సిస్ బ్యాంక్ కస్టమర్ అన్నట్టయితే ఎస్ మీద క్లిక్ చేసుకోండి గైస్. ఇక నెక్స్ట్ స్టెప్లో చూసారంటే ఇక్కడ ఫ్లాష్ అనే ఆప్షన్ కనబడుతుంది. సో ఈ విధంగానే ఉంటుందన్నమాట ఇక్కడ ఈ ఆన్లైన్ ప్రాసెస్ అప్లికేషన్ గురించి. సో ఇక్కడ మనకి కస్టమర్ డీటెయిల్స్ అని కనబడుతుంటాయి. సో కస్టమర్ డీటెయిల్స్లో మీ యొక్క మొబైల్ నెంబరు, తర్వాత పాన్ నెంబరు, అలాగే పిన్ కోడ్, నెట్ యాన్యువల్ ఇన్కమ్, అలాగే క్యాప్చా అనేది ఎంటర్ చేసుకొని నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసుకోవాలి. సో ఇక్కడే మీ యొక్క క్రెడిట్ స్కోర్ అనేది వాళ్ళు పుల్ చేస్తూ ఉంటారు అనమాట. మీ యొక్క పాన్ కార్డ్ డీటెయిల్స్, అలాగే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా మీ యొక్క పాన్ డీటెయిల్స్ ఉంటాయి కదా, దాన్ని బట్టి క్రెడిట్ స్కోర్ ఇక్కడ పుల్ చేసుకుంటారు. సో క్రెడిట్ హిస్టరీని బట్టి, తర్వాత క్రెడిట్ స్కోర్ని బట్టి మీ యొక్క క్రెడిట్ కార్డ్ అనేది ఇక్కడ డిసైడ్ అవ్వడం జరుగుతుంది. సో దాని తర్వాత మీరు ఎలిజిబుల్ అయినట్టయితే మీరు ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్ వెళ్తారనమాట. సపోజ్ మీరు ఎలిజిబుల్ కాకపోయినట్టయితే ఇక్కడే స్టాప్ అయిపోతుంది గైస్. సో ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మీరు కనుక ఎలిజిబుల్ కాకపోయినట్టయితే మరి ఈ అప్లికేషన్ క్లోజ్ అయిన వెంటనే మళ్ళీ ఇంకోసారి రీఓపెన్ చేయకండి. ఒక 6 months వెయిట్ చేయాల్సి వస్తుంది. ఒకసారి యాక్సిస్ బ్యాంక్ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, ఐసిఐసిఐ కానీ ఇలాంటి బ్యాంక్స్కి మీరు అప్లై చేసినప్పుడు క్రెడిట్ కార్డు డిక్లైన్ అయిందనుకోండి, 6 months అయితే వెయిట్ చేయండి గైస్. కూలింగ్ పీరియడ్ ఉంటుందన్నమాట. దాని తర్వాత మాత్రం అప్లై చేసుకోవచ్చు. కానీ ఎస్బీఐకి అలా కాదనమాట. ఈ రోజు అప్లై చేసాము, డిక్లైన్ అయిందనుకో, మళ్ళీ నెక్స్ట్ డేని అప్లై కూడా చేసుకోవచ్చు. దానికి మాత్రమే అటువంటి రూల్ అయితే ఉంది. ఇప్పుడు బేస్డ్ ఆన్ యువర్ క్రెడిట్ స్కోర్, క్రెడిట్ హిస్టరీ, ఇక్కడ మనకి అంటే శాంపుల్ కోసం మనం ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాం ఇక్కడ. సో ఆ పాన్ కార్డ్ సంబంధించి ఇక్కడ 3 కార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. చూడండి, యాక్సిస్ బ్యాంక్ మైజోన్ క్రెడిట్ కార్డ్, తర్వాత యాక్సిస్ బ్యాంక్ నియో మాస్టర్ క్రెడిట్ కార్డ్, తర్వాత ఇండియన్ ఆయిల్ యాక్సిస్ రూపే క్రెడిట్ కార్డ్. సో ఆల్మోస్ట్ ఇవన్నీ బేసిక్ క్రెడిట్ కార్డ్స్ అనమాట. ఇక్కడ యాన్యువల్ ఫీ ఇవన్నీ గమనించారంటే మైజోన్ క్రెడిట్ కార్డ్కి 0 charges ఉంటాయి. అలాగే యాక్సిస్ నియో కూడా ఫ్రీ ఉంటుంది. ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డ్ కూడా అబ్సల్యూట్లీ 0 ఫ్రీ అనమాట. అంటే ఎల్టీఎఫ్ కార్డ్స్, ఇవన్నీ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్. సో కొద్ది మందికి మాత్రమే మైజోన్ క్రెడిట్ కార్డ్ 500 charges అయితే పడుతూ ఉంటాయి. అది కూడా చెప్పా కదా, మీ హిస్టరీని బట్టి ఈ విధంగా డిసైడ్ చేస్తూ ఉంటారు వాళ్ళు చార్జెస్ అనేవి. ఈ కార్డ్ సంబంధించి మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో నన్ను అడిగినట్టయితే మీరు యాక్సిస్ నియో కార్డ్ వెళ్ళవచ్చు గైస్. ఇప్పుడు మైజోన్ కంటే కూడా నియో కార్డులో బెనిఫిట్స్ ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. సో వాటి ఫీచర్స్ కూడా కింద మీరు చూసుకోవచ్చు అనమాట. సో మీరు కార్డ్ని సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీరు క్లిక్ చేస్తారంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఎంటర్ ది వన్ టైం పాస్వర్డ్ దట్ యూ హ్యావ్ సెంట్ యువర్ మొబైల్ నెంబర్. సో మీ మొబైల్ నెంబర్ వచ్చేటువంటి పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో ఓటీపీ అనమాట ఇది. దాని తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్ అగ్రీ చేసుకునేసి ఇక్కడ రెఫరల్ కోడ్ ఆప్షన్ కనబడుతుంది. సో రెఫరల్ కోడ్ అనేది ఆటోమేటిక్గా మీరు డిస్క్రిప్షన్ లింక్ ద్వారా అప్లై చేస్తారు కాబట్టి నాకు కూడా అక్కడ ఆటోమేటిక్గా మీకు వచ్చేసి ఉంటుంది. సో దాని గురించి అయితే మీరు వరీ అవ్వాల్సిన పర్లేదు. ఇంకా నెక్స్ట్ బటన్ క్లిక్ చేసేయండి. దీని తర్వాత వూ వుడ్ లైక్ టు నో యూ బెటర్ అని కనబడుతుంది. సో మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అడుగుతాను అనమాట.
నేమ్ యాజ్ పర్ ఆధార్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అంటే ఆధార్ కార్డు యొక్క డీటెయిల్స్ ఇక్కడ అడుగుతూ ఉంటారు. సో ఆధార్ కార్డులో ఏమైతే పేరు ఉంది, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఏంది, టైటిల్ అంటే మిస్టర్ మిస్సెస్ ఇలా అనమాట. తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నేమ్ డిజైర్డ్ ఆన్ కార్డ్, మీ యొక్క క్రెడిట్ కార్డు పైన ఏ విధంగా మీ యొక్క పేరు రావాలి అనేది మీరు డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ యొక్క ఆధార్ కార్డు లేదంటే పాన్ కార్డు మీద ఏదైతే పేరు ఎగ్జాక్ట్గా ఉంటుందో అదే పేరునే మీరు క్రెడిట్ కార్డ్స్ మీద వచ్చేటట్టు చేసుకోండి గైస్. మీకు బిల్లింగ్ స్టేట్మెంట్ వచ్చినప్పుడు ఈ స్టేట్మెంట్ మీకు ఎక్కడైనా అవసరం అవుతుంది అనుకున్నట్టయితే, సపోజ్ ఆఫీస్లో ఎక్కడైనా అవసరమైనట్టయితే అప్పుడు మీ యొక్క పేరు ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలన్నమాట. కాబట్టి మీ యొక్క పూర్తి పేరు పాన్ కార్డులో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఇక్కడ కూడా ఎంటర్ చేసుకోండి. తర్వాత మదర్స్ నేమ్ కావచ్చు, అలాగే ఫాదర్స్ లేదంటే స్పౌస్ మీ యొక్క భార్య పేరు ఈ విధంగా లేదంటే భర్త పేరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మ్యారిటల్ స్టేటస్, మీకు పెళ్ళినట్లయితే మ్యారీడ్ అని పెట్టండి, సింగిల్ అయితే సింగిల్ పెట్టేసేయండి. దాని తర్వాత అడ్రస్ డీటెయిల్స్ అని కింద కనబడుతుంది కదా. సో ఈ అడ్రస్ డీటెయిల్స్లో ఎంటర్ రెసిడెన్షియల్ అడ్రస్ అలాగే ఎంటర్ ఆఫీస్ అడ్రస్ కూడా కనబడుతూ ఉంటుంది. సో రెసిడెన్షియల్ అడ్రస్ మీద క్లిక్ చేస్తారంటే ఒక పాపప్ విండో అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ రెసిడెన్స్ అడ్రస్ సంబంధించి మీ యొక్క చిరునామా అనమాట, డోర్ నెంబరు, తర్వాత ఫ్లాట్ నెంబరు, స్ట్రీట్, మీ యొక్క విలేజ్ కావచ్చు, లేదంటే నియర్ బై ఏదన్నా ప్లేసెస్ ఉన్నాయి వాటికి సంబంధించి పిన్ కోడ్, స్టేట్ ఏంటి, డిస్ట్రిక్ట్ ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్గా అయితే మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వీటన్నిటి ఎగ్జాక్ట్గా మెన్షన్ చేసిన తర్వాత అప్డేట్ మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ స్టెప్లో మీకు ఇక్కడ రెసిడెన్స్ అడ్రస్ అయిపోతుంది, ఆఫీస్ అడ్రస్ కూడా అవుతుంది. సో రెసిడెన్స్ అడ్రస్ సంబంధించి ఈమెయిల్ ఐడి కూడా తీసుకుంటారనమాట. సో మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి ఇక్కడ మీరు మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తామంటే ఇక నెక్స్ట్ ఇక్కడ ఆఫీస్ అడ్రస్ కూడా ఎంటర్ చేయమని అడుగుతుంది. సో ఆఫీస్ అడ్రస్ కూడా మీరు ఏమైనా వర్క్ చేస్తున్నట్టయితే ఆఫీస్ అడ్రస్ మెన్షన్ చేయండి. లేదు మీరు ఏమి వర్క్ చేయట్లేదు అంటే మీ ఈ క్రెడిట్ కార్డ్స్ అనేవి ఇప్పుడు సాలరీడ్ పర్సన్స్కి కాదు, ఆల్మోస్ట్ బిజినెస్ పర్సన్స్కి, హౌస్ వైఫ్స్కి ఆల్మోస్ట్ అందరికీ ప్రొవైడ్ చేస్తున్నారు. పెద్దగా దీనికి ఇన్కమ్ ప్రూఫ్స్ ఏమి పెద్దగా అడిగే పని లేదనమాట. సో యాక్సిస్ బ్యాంకులు కూడా ఫాస్ట్ అప్రూవ్స్ ఇస్తున్నారు గైస్. కాబట్టి ఇక్కడ మీ యొక్క ఓన్ అడ్రస్ మళ్ళీ ఇంకోసారి కూడా మెన్షన్ చేసుకోవచ్చు మీకు బిజినెస్ అడ్రస్ లేకపోయినట్లయితే. సపోజ్ మీరు ఏమైనా షాప్ మెయింటైన్ చేసుకుని కూడా ఆ షాప్ అడ్రస్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఇక దాని తర్వాత అప్డేట్ మీద క్లిక్ చేస్తామంటే నెక్స్ట్ స్టెప్ అయితే వెళ్ళిపోతుంది గైస్. ఇక నెక్స్ట్ స్టెప్లో మీకు ఆక్యుపేషన్ అడుగుతుంది. ఆక్యుపేషన్ అంటే ఎంప్లాయ్మెంట్ అనమాట. మీరు సాలరీడ్ పర్సన్, నాన్ సాలరీడ్ పర్సన్ అని చెప్పి ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయిడ్ కావచ్చు, లేదంటే సాలరీడ్ పర్సన్ కావచ్చు. సో నో ఇష్యూస్ అనమాట. మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ నెట్ యాన్యువల్ ఇన్కమ్ అడుగుతుంది. సో మీరు ఇయర్లీ ఎంత సంపాదించగలరు అని చెప్పి సో 2.5 lakh అయితే మినిమం మెన్షన్ చేసుకోవచ్చు, లేదంటే 3 lakhs పైన మెన్షన్ చేసుకోవచ్చు గైస్. సో 3 lakhs అన్న కూడా హార్డ్లీ మనకి చెప్పాలంటే నెలకి 20,000 కంటే ఎక్కువ అనమాట. ఆ విధంగా పెట్టుకున్నట్టయితే మీకు బెటర్గా ఉంటుంది. బట్ మీకు ఇక్కడ ఇన్కమ్ ప్రూఫ్స్ ఏం అడగరు, అదైతే గుర్తుపెట్టుకోండి. ఇంకా దాని తర్వాత ఆక్యుపేషన్ కోడ్ ఇవన్నీ కూడా కింద కనబడుతుంది. అగ్రికల్చర్ సంబంధించా, లేదంటే సర్వీసెస్ సంబంధించా, ఫుడ్ డిపార్ట్మెంట్ సంబంధించా, ఇలా అయితే మీ యొక్క కేటగిరీ డిసైడ్ చేసుకోవాలి. తర్వాత సోర్స్ ఆఫ్ ఫండ్. సో సోర్స్ ఆఫ్ ఫండ్ అంటే ఇన్కమ్ అనేది మీకు ఎలా వస్తుంది, పేరెంటల్ ఇన్కమా, మీ యొక్క ఓన్ ఇన్కమా, సో ఇలా అయితే కనబడుతుంది అనమాట. వాటిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నేచర్ ఆఫ్ బిజినెస్. సో బిజినెస్ ఏ డిపార్ట్మెంట్ సంబంధించింది, ఏ కేటగిరీ సంబంధించి కూడా ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. తర్వాత కంపెనీ నేమ్ యాజ్ పర్ ది పే స్లిప్స్ ఆర్ ఐటీఆర్. మీ సాలరీడ్ పర్సన్ అయితే పే స్లిప్స్ ఉంటాయి, లేదు మీరు బిజినెస్ పర్సన్ అయితే ఐటీఆర్ అనేది మీకు వచ్చేస్తుంది గైస్. సో దాని మీద ఏదైతే ఉంటుందో పేరు అది యాస్టీస్గా మెన్షన్ చేసేయండి. లేకపోయినట్టు కూడా పర్లేదు. సో మళ్ళీ మీ పేరు అక్కడ రాసుకోవచ్చు. మీకు మళ్ళీ కాల్ వస్తుంది కదా, ఆ కాల్లో మీరు డీటెయిల్గా మెన్షన్ చేసుకోవచ్చు, మనం సాలరీడ్ పర్సన్ కాదు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని చెప్పి. ఇక దాని తర్వాత ఓనర్షిప్ టైప్, అంటే మీరు ఓనర్షిప్ అనేది ఓనరా, ప్రొపరేటర్, లేదంటే ప్రైవేట్ లిమిటెడా, అలాగే పార్ట్నర్షిప్ అయ్యి ఇలాంటి ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో తగినట్టు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇన్ బిజినెస్. సో మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నట్టు ఎప్పటి నుంచి బిజినెస్ చేస్తున్నారు, సో ఇలా డీటెయిల్గా మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మళ్ళీ మీకు నెక్స్ట్ స్టెప్లో అంటే ఫర్దర్గా వెరిఫికేషన్ ఏదైనా వచ్చినప్పుడు అప్పుడు ఉపయోగపడతాయి అనమాట. సో కాబట్టి మీరు అక్కడ ఎగ్జాక్ట్గా మీ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫిల్అప్ చేసేయండి. ఇంకా సబ్మిట్ చేసామంటే చివరిగా ఇక్కడ మనకి అప్లికేషన్ నెంబర్ జనరేట్ అయిపోతుంది. ఇక్కడ మీరు ఏ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో అక్కడ మనకి ఫస్ట్లో 3 కార్డ్స్ కనబడినాయి కదా, యాక్సిస్ నియో, మైజోను, అలాగే ఇంకొకటి ఇండియన్ ఎయిర్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్. దీంట్లో శాంపుల్ కోసం ఇక్కడ నియో సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మనం సెలెక్ట్ చేసుకున్న కార్డు, అలాగే ఇక్కడ అప్లికేషన్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో C1తో స్టార్ట్ అవుతుంది. ఈ అప్లికేషన్ మీరు గుర్తుపెట్టుకోండి, లేదంటే పక్కన పేజ్లో రాసి పెట్టుకోండి గైస్. ఇన్ఫాక్ట్ మీకు మెయిల్ వస్తుంది, తర్వాత మొబైల్ నెంబర్ మీ యొక్క మెసేజ్ కూడా వచ్చేస్తుంది అనమాట. మరి ఈ మెసేజ్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఈ నెంబర్ అనేది వీళ్ళు నెక్స్ట్ ఫర్దర్ స్టెప్కు మీకు ప్రాసెస్ చేస్తారు. సో ఈ అప్లికేషన్ ఆన్లైన్ ఇప్పుడు కంప్లీట్ అయితే అయిపోయింది. మరి నెక్స్ట్ మీరు ఎలిజిబుల్ అయినట్టయితే ఖచ్చితంగా మీకు వీడియో కేవైసీకి సంబంధించి లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో వీడియో కేవైసీ కనుక మీకు లేకపోయినట్టయితే ఫిజికల్ వెరిఫికేషన్ పంపిస్తారు అనమాట. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఫిజికల్ వెరిఫికేషన్ వచ్చేవాళ్ళు, ఇప్పుడు వీడియో కేవైసీలోనే కంప్లీట్ చేసేస్తున్నారు. సో వీడియో కేవైసీ అయితే చాలా సింపుల్గా జరిగిపోతుంది. చాలా మందికి ఏం చేస్తారంటే ఒరిజినల్ పాన్ కార్డు అడుగుతారు. సో ఒరిజినల్ పాన్ కార్డు తర్వాత వచ్చి పెన్ను, పేపర్ తీసుకోవాల్సి ఉంటుంది మీ యొక్క సైన్ కోసం అనమాట. మీ యొక్క సెల్ఫీ తీసుకుంటారు. ఇవే జనరల్గా వీడియో కేవైసీలో జరిగేది. మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అడుగుతారు, మీరు ఏం చేస్తున్నారు, తర్వాత మీ యొక్క పేరు ఏంటి, ఆధార్ నెంబర్ ఏంటి, ఇవన్నీ వగేరా సింపుల్ ఇన్ఫర్మేషన్ అడుగుతారు అనమాట. సో అది కంప్లీట్ అయినట్టయితే వీడియో కేసు కంప్లీట్ అయింది అప్పుడు తెలిసిపోతుంది అనమాట. సో కంప్లీట్ అయిన తర్వాత మ్యాక్స్ మీకు ఒక 15 days లోపల ప్రాసెస్ అయితే చేస్తారనమాట. అది 15 days అనేది గుర్తుపెట్టుకోండి. 15 working days అంటారు వీళ్ళు. కాబట్టి అది ఒక 1 month వరకు అయితే జరుగుతుంది గైస్. సో కొద్ది మందికి మాత్రమే చాలా లేట్ ప్రాసెస్ అవుతుంది. 1 month కాకపోయినా 2 months కూడా జరుగుతుంది అన్నమాట కొంతమందికి. సో వెయిట్ చేయాల్సి వస్తుంది.
దాని తర్వాత మీకు రిజల్ట్ అనేది తెలిసిపోతుంది. వన్స్ మీ కార్డ్ అప్రూవ్ అయిందంటే లిమిట్ కూడా అక్కడే తెలిసిపోతుంది. తర్వాత మీకు కార్డు డెలివరీ కూడా డైరెక్ట్గా వితిన్ 7 daysలో ఇంటికి అయితే వచ్చేస్తుంది గైస్. సో ఇది గైస్ సింపుల్ ప్రాసెస్. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్కి మనం మొబైల్లోనే ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలని చెప్పి మీరు చాలా ఈజీగా ఇక్కడైతే ప్రాసెస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు గమనించారంటే ఇన్కమ్ ప్రూఫ్ కూడా మనకేం అడగలేదు. సో రేర్ కేసెస్ మాత్రమే ఇన్కమ్ ప్రూఫ్స్ అవన్నీ కూడా అడుగుతుంటారు అనమాట. మీకు బ్యాంక్ స్లిప్స్, ఐటీఆర్ ఏంటి, తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్స్ ఏంటి, ఇవన్నీ చాలా తక్కువ మందికి అయితే అడుగుతూ ఉంటారు. సో ఒకసారి మీరు కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చా కదా, అక్కడి నుంచే ట్రై చేసుకోండి. మరి అప్లికేషన్ ప్రాసెస్లో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయంటే కామెంట్ చేయండి గైస్, తప్పకుండా నేనైతే రిప్లై ఇస్తాను. సో ఇది వాళ్ళ వీడియో. మరి యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ప్రాసెస్ మీకు అర్థమైంది అనుకుంటాను. మరి మీరు వేరే బ్యాంక్ సంబంధించి ఏమైనా అప్లికేషన్ ప్రాసెస్ చెప్పాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను వాటి కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ నా ఛానల్ చేస్తుంటా, ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.